భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం నందు చదువులలో మేటి సరస్వతి పుత్రుడు లింగాపురం అభిజిత్ ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం ఎంపీసీ గ్రూప్ ఫలితాలలో 1000 మార్కులకు గాను 980 మార్కులు సాధించి టాపర్గా నిలిచాడు. పాల్వంచ పట్టణానికి చెందిన ఇంజనీర్ నాగరాజు పావని దంపతుల తనయుడు విశ్వబ్రాహ్మణ సంఘం ముద్దుబిడ్డ అభిజిత్ చదువుల్లో అత్యధిక మార్కులు సాధించి తన సత్తా చాటుకోవడంతో విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు పలువురు ఆదివారము శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో శాలువాలతో బొకేలతో ఘనంగా సత్కరించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు కాపర్తి వెంకటాచారి, బిగుట్ల వెంకటాచారి, జుజ్జూరు ప్రభాకరాచారి, ములుగోజు సీతారామాచారి, వీర రాఘవాచారి, శంకర తిరుమలాచారి, బసవపాత్రుని తిరుపతి, కటుకోజుల సత్యనారాయణ, పులిమడుగు మధు తదితరులు పాల్గొన్నారు. సన్మానం చేసుకోవాలని, అలాగే విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున సన్మానం చేసుకోవాలని ఆలోచన చేస్తూ గుడికి వారిని ఆహ్వానించడం జరిగింది. ఎందుకనగా వారిని సన్మానం చేస్తే మన విశ్వబ్రాహ్మణం మనల్ని సన్మానం చేసుకుంటే ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మనం పరిగణన తీసుకొని అది ఒక ఈ సన్మానం చేయడం వల్ల విద్యార్థులకు కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ ఒక ఆలోచన వస్తుంది. మా బిడ్డల్ని కూడా మేము ఇలా చదివించాలా, మా పిల్లలు కూడా మన జాతి పెద్దలతో సన్మానం చేసుకోవాలనే ఆలోచన వారికి కూడా వస్తుంది. దానికి అంతటి కారణం కూడా ఆ అబ్బాయిని కన్నా తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు. ఆ అబ్బాయి తండ్రి ఒక మన ఆలయ కమిటీ తరఫు నుంచి వారిని సన్మానించడానికి ఈ కార్యక్రమం తీసుకున్నందుకు చాలా ఆనందదాయకం. ఇలాంటి కార్యక్రమాలు మరి ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కంప్లీట్ చేయవలసిందిగా కాబట్టి అలాగే మన మండలాధ్యక్షులు మొగలో సీతారామాచారి గారు, అలాగే జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు దిగుట్ల వెంకటాచారి గారు, కాపర్తి వెంకటాచారి గారు, అలాగే మన చంద్రగొండ అన్నపరెడ్డిపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు తాటికొండ శంకరాచారి గారు, అలాగే బసవపాత్రుని తిరుపతి గారు. ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం అంటే మన సివిల్ ఇంజనీర్ నాగరాజు గారు మాకు ఎప్పటి నుండో పరిచయం. వారి నాన్నగారు ఉన్నారు వెంకటయ్య మేస్త్రి గారు, ఎన్ఎండిసి ఎంప్లాయీ. వారి దగ్గర మేము వర్క్ చేసాం, దుర్గాళ్ళు కూడా లాగేవాడు, వుడ్ వర్క్ చేసేవాడు. ఎన్ఎండిసిలో పనిచేస్తూ వెంకటయ్య మేస్త్రి గారి తనయుడు అయినటువంటి నాగరాజు గారు, ఆ నాగరాజు గారు వారు ఎంతో శ్రద్ధగా వారి స్టడీలో కానీ వారి వర్క్లో కానీ ఎంతో డెడికేషన్ అంటే ఆ యొక్క పనికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి కూడా మేము చూస్తున్నాం వారిని. వెంకటయ్య మేస్త్రి గారి అబ్బాయిగా వెంకటయ్య మేస్త్రి గారి దగ్గర మేము పనిచేసేటప్పుడు వీరిని గమనిస్తూ ఉండేవాడు. చాలా శ్రద్ధ వర్క్ విషయంలో కానీ స్టడీ విషయంలో కానీ అంత చక్కగా వారు డెడికేటెడ్గా పైకి వచ్చి వారి యొక్క ఉద్యోగానికి కానీ వృత్తి ధర్మాన్ని కూడా వారు మరి ఎన్నో బిల్డింగ్స్కి ప్లాన్లు ఇచ్చారు. సివిల్ ఇంజనీర్గా వారు ఇచ్చిన ప్లాన్ ఆ బిల్డింగ్లు కూడా మేము ఎన్నో వర్క్ చేశాం. ఏ చిన్న పాయింట్లో తేడా వచ్చినా ఈ యొక్క విండో ఇచ్చిన ఆ విండో మెజర్మెంట్ కూడా కొంచెం తేడా వచ్చినా కూడా ఒప్పుకునేవారు కాదు. అంత స్ట్రిక్ట్గా వారి ఉద్యోగం ధర్మంగా వారు ఇంజనీర్గా అంత చక్కటి ఇచ్చేసిన వీరికి జన్మనిచ్చిన వెంకటయ్య గారికి ఆ రోజులో మంచి నేమ్ వచ్చింది, ఫలానా వెంకటయ్య గారి అబ్బాయి అని. అలాగే ఈరోజు ఇక్కడ మెయిన్గా మనం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఏంటంటే వారి తనయుడు అభిజిత్ ఈరోజు ఇంటర్లో 1000కి 1000 అంటే ఆ 14 మార్కులు కూడా ఒకవేళ దిద్దేటప్పుడు ఆయన అసూయతో తగ్గించుండొచ్చు. ఆ అబ్బాయి కూడా అంత శ్రద్ధాభక్తితో చదువు విషయంలో మరి 984 మార్కులు తీసుకొచ్చాడు అంటే వెంకటయ్య మేస్త్రి గారి తనయుడిగా వారెంతైతే న్యాయం చేశారో మరి వారి తనయుడిగా అభిజిత్ కూడా అంత పట్టుదలతో ఆ మార్కులు సాధించారు. ఇక ముందు కూడా మన అందరికీ నమస్కారం. ఈరోజు మా నాగరాజు గారు నాకు దాదాపు 1990 నుంచే తెలుసు. ఎందుకంటే నేను అప్పుడు కార్పెంటర్ వర్క్ చేస్తున్నా. సారేమో
ఈ ఇంజనీరింగ్ ప్లాన్లు ఇచ్చేవారు. కానీ మన విశ్వబ్రాహ్మణ సంగతి అప్పుడు నా తర్వాత ఆ తర్వాత తెలిసింది. అప్పటి నుంచి కూడా పరిచయం ఉన్నారు. అదేవిధంగా ఈరోజు వారి బాబు మంచి ఉన్నత స్థాయిలో చదువుకున్నందుకు అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన విశ్వబ్రాహ్మణ సోదరులు బ్రహ్మంగారి భక్తులకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ కూర్చుంటున్నా. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కాపర్తి వెంకటాచారి గారికి మరియు అలాగే ఈ వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. మరి ముందు కూడా మన విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా అందరికీ నమస్కారాలు. ఈరోజు సన్మాన గ్రహీత నాగరాజు వాళ్ళ అబ్బాయి 100% మార్కులు తెచ్చుకొని వారి యొక్క కుమారుడు మా పాల్వంచలోనే బహుశా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. నాకు తెలిసినంత వరకు మరి ఇంతకుముందు ఎవరు వచ్చారో లేదో నాకు తెలియదు, కానీ ఫస్ట్ టైంగా మరి గుడి తరపున కానీ సంఘం తరపున కానీ మరి మనం సన్మానించుకోవాలని మనం ఒక నిర్ణయం తీసుకున్నందుకు ముందు నిర్ణయం తీసుకున్న వాళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు. 986 మార్కులు రావడం చాలా సంతోషం, 84 మార్కులు రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి ఉన్నత విద్య చదువుతూ మరెన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మా అన్నపరెడ్డిపల్లి మండల సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తదాత్మ ఓం తద్వాయు ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం శతమానం భవతి శ్రాయి పురుషేంద్రియే ఆయుషతేంద్రియే ప్రతిష్టతి. శతమితం భవతి శతమైశ్వర్యం భవతి శతమితం దీర్ఘమాయు. ఒకటి చేసి ఈ అవకాశం ఇచ్చిన ఆ బ్రహ్మంగారు కూడా మాకు మరి వరం ఇచ్చడానికి కొట్టు ముగిస్తున్నాం. శ్రీరుషా పూరుషః సహస్రాక్షః సహస్రపాదో స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ట దశాంగులం పురుష ఏవేదుకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వ శేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమాతో జాయకం చ పురుషః పాదోహస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోద్భవతే పురుషః పాదోహ స్నేహ భవాత్పునః తదో విశ్వం రామతో శాసనాది